ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను, కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు నీళ్ళు వచ్చాయి. షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి, కొన్ని ఆఫ్ పోయినాయి. ఆ ప్రకారం మొత్తం అక్కడుండే ఏ ప్రోడక్ట్ అయినా, ఒక కిరాణా కొట్టు కావచ్చు, ఒక మెడికల్ షాప్ కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి. బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం? అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా? ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా? దాంట్లో ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా? ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఒక 25 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే 15-20 లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే, లేదంటే 25 లక్షలు పోయి ఉంటే 25 లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్ళీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. అది అబ్నార్మల్ భారం అవుతుంది. ఈ కెనాట్ సస్టైన్, సర్వైవ్ కూడా కాలేడు. అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకెళ్తాం. ఫైర్ స్టేషన్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజన్ ఒక్కొక్క రోజుకి 250 ఇళ్లు క్లీన్ చేయగలుగుతారు. ఒక ఇల్లు 20 నిమిషాల్లో చేస్తున్నారు. దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. ఇంటెన్సిఫై చేసి టోటల్గా 250 లేకుంటే 300 ఇండ్లు ఒక్కొక్క రోజుకి 3 షిఫ్ట్లు కూడా పెట్టి ప్రయత్నం చేస్తాం. ఎన్ని వీలైతే అన్ని 2-3 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకి కొంచెం వెసులుబాటు వస్తుంది, క్లీనప్ అవుతుంది. ఎక్కడైతే డ్రై ఏరియాలో ఫస్ట్లో చేస్తాం, ఎక్కడైతే నీళ్లు ఉండే ఏరియాలో ఇదవుతానో అక్కడ కూడా చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాం. ఇంకొక పక్కన ట్యాంకర్స్ బాగా పెంచుతున్నాం. ట్యాంకర్స్ అన్ని పెంచి ఎక్కడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే సమయంలో వాటర్లో కూడా నీళ్లన్నీ మినరల్ వాటర్ కూడా మ్యాక్సిమం సరఫరా చేస్తున్నాం. అవి కూడా ఇస్తాం. ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా చేయాలనుకున్నాం. అందరికీ చెప్పాం. అన్ని టవర్లన్నీ కూడా వాళ్ళంతా కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి, కనెక్టివిటీ కింద ముందుకు పోవాలి. అది కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇది ఈరోజు మీరు చూస్తే ఏదైతే కరెంట్ విషయంలో రాత్రికే చాలా ప్లేస్లో కరెంట్ వచ్చింది. రేపు మార్నింగ్ ఇంకా మ్యాక్సిమం ఇవ్వగలిగినంత ఇస్తాం. ఏది కొద్ది ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ రేపు ఈవినింగ్ రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా నేను ఒకటే చెప్పాను, రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కింద మొత్తం ఏవైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఆన్ చేస్తారు. ఒక 2-3 రోజులు మాత్రం ఆ నీళ్లు వంట చేయడానికి తాగడానికి పనికిరావు. మొత్తం ఫ్లష్ అవుట్ కావాల్సిన అవసరం ఉంది. బురద నీళ్లుంటే అన్ని తీసేయాలి. అవి క్లీన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాడుకునే అవకాశం వస్తుంది. అది ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం. ఓవరాల్గా ఇంకొక పక్కన పెద్ద ఎత్తున రేపు క్లీనింగ్ కోసం వెహికల్స్ పెట్టాం. డెబ్రీస్, ఎందుకంటే ప్రతి ఒక్క షాప్లో పెద్ద ఎత్తున కుళ్ళిపోయిన వస్తువులు కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ రోడ్డు మీద వేస్తారు. ఈ రోజు నేను చూశాను, చాలా వరకు రోడ్డు మీద వేసే పరిస్థితి వచ్చారు. పెద్ద ఎత్తున వెహికల్స్ పెట్టి అవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ చిన్న ప్రయత్నం కూడా లోపం లేకుండా ఎన్ని విధాలు ఆలోచించాలో అన్ని విధాలు ఆలోచించి వాళ్ళని రివైవ్ చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు